టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్నాని శివనారాయణ గట్టిగా వార్నింగ్ ఇచ్చైతే వెళ్ళిపోతాడు. దాంతో పారిజాతం అయితే ఒసే నా మాట వినవే, అనవసరంగా మళ్ళీ రేపు పెద్ద గొడవ చేయమాకే. దీంతో మీ తాత ఆస్తి మొత్తాన్ని ఆ కార్తిక్ గడికి కట్టబెడతాడు. ఇక దీపని సీఈఓ చేస్తాడు. నీ చేతిలో చిప్ప పెడతాడు. నీ గురించి నిజం తెలిసిపోయిన మరుక్షణం జరిగేది అదే. నా మాట విని ఈ ఒక్కసారి తగ్గవే. రేపొక్క పూటే కదా, ఒక గంట సేపే కదా. గ్రానీ, ఇదంతా నీ వల్లే వచ్చింది. చూడు, తాత ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేపు మాత్రం అక్కడ నేను నుంచునేదే లేదు. అవును, ఆ సూరజే కనపడకుండా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం ఈ పాపిష్టి మొహంది ఇప్పుడు ఏం చేయబోతుందో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే దీప అలాగే కార్తీక్ దొంగచాటుగా ఈ మాటలన్నీ కూడా వింటారు. బావా, పారిజాత గారికి నిజం తెలిసిపోయింది. అవును, అందుకే కదా నీ చేతిలో చిప్ప పెడతారు నిజం తెలిసాక అనింది. పారు డబుల్ గేమ్ ఆడుతుందన్నమాట. బావా, అదే కాదు, జోష్న రేపు సూరజ్ని కనబడకుండా చేస్తానంది. మరదలా, జోష్న అలా చేస్తూ ఉంటే నేను చేతులు కట్టుకొని చూస్తూ ఊరుకుంటానా ఏంటి? జోష్న సూరజ్ని ఏం చేస్తుందో మనం తెలుసుకోవాలి. ఆ కథా చిత్రాన్ని మొత్తాన్ని తాత ముందు మనం బయటపెట్టాలి. రేపు మనకున్న అజెండా అదే. బావా, మరెలా తెలుస్తుంది? తెలుస్తుంది మరదలా, కాసేపాగు అని చెప్పేసి అనగానే ఇక జోష్న రూమ్లోకి వెళ్తుంది. ఇక మనుషులతో, చూడండి చెప్పాను కదా, వాడిని ఎలా ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ వాడిని మాత్రం కిడ్నాప్ చేయండి. వాడు మాత్రం బయటికి రాకూడదు. నేను చెప్పేంతవరకు వాడు మీ కస్టడీలోనే ఉండాలి. మేడం, ఆల్రెడీ మీరు చెప్పిన వాడిని మేము కిడ్నాప్ చేశాం. ఇప్పుడు వాడు మా దగ్గరే ఉన్నాడు మేడం. అవునా? సరే అయితే నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను అని చెప్పేసి జోష్న కాల్ కట్ చేస్తుంది. ఇంతలో పారిజాతం, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా రాణి, రేపు నేను ఆ స్టాల్ దగ్గరికి వెళ్ళను అని. ఇప్పుడేదో చేయబోతున్నావు కదా, ఆల్రెడీ చేసేసాను రాణి. ఏంటి నువ్వంటుంది? ఇప్పుడు నువ్వేం చేసావు? ఎక్కడికి వెళ్తున్నావు? గ్రాని, కాసేపు నేను బయటకు వెళ్ళొస్తాను. అప్పటి వరకు నువ్వు కవర్ చేయి. ఏదైనా అడిగితే రెస్టారెంట్ పని మీద అని చెప్పు, సరేనా? ముఖ్యంగా బావా దీప విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి జోష్న ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి కార్తీక్ జోష్నని గమనిస్తాడు. దొరికావు మరదలా, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తావో నాకు తెలుసు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన దీప, బావా, జోష్న ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది అంటే సూరజ్ నిన్న చేసిందా? చేసింది మరదలా. బావా, అవును, సూరజ్ని జోష్న కిడ్నాప్ చేయించింది. ఏంటి బావా నువ్వు అంటుంది? సూరజ్ని కిడ్నాప్ చేయించిందా? దీనికి బాగా ఆటలాడుకోవడం ఎక్కువైపోయింది. మంచి వాళ్ళని ఎప్పుడు చూసినా ఇబ్బంది పెట్టడమే. దీన్ని గట్టిగా బుద్ధి చెప్పాలి బావా. ఇప్పుడే దీని పని చెప్తానుండు. మరదలా, నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? జోష్న బుద్ధి ఎలా చెప్పాలో, జోష్న తప్పుల్ని ఎలా సరిదిద్దాలో నేను చూసుకుంటాను కదా. నీకు చెప్పాను కదా, వీటి కర్త కర్మ క్రియ అంతా నేనని. అది కాదు బావా, పాపం సూరజ్. దీప, ఆల్రెడీ నేను సూరజ్కి చెప్పాను. సూరజ్ ఎక్కడున్నాడో నాకు లైవ్ లొకేషన్ కూడా షేర్ చేశాడు. ఇంకొక విషయం చెప్పనా? సూరజ్ నేను కలిపే ఈ గేమ్ ఆడుతున్నాం. అంటే జోష్న సూరజ్ని ఏదో ఒకటి చేస్తుందని నాకు అనుమానం వచ్చే. సూరజ్కి ఆల్రెడీ నేను ఈ విషయాన్ని చెప్పాను. సూరజ్ అలర్ట్గానే ఉన్నాడు. నేనన్నట్టుగానే రౌడీలు సూరజ్ని కిడ్నాప్ చేశారంట. సూరజ్ ఈ విషయాన్ని నాకు మెసేజ్ చేసి చెప్పాడు. నేనే చెప్పాను, నువ్వు కామ్గా ఉండు. జోష్నని మనం మా తాత వాళ్ళ ముందు అడ్డంగా ఇరికించాలన్నా, తనకి గుణపట్టం చెప్పాలన్నా ఇదే మంచి అవకాశం అని చెప్పాను. అందుకే సూరజ్ కూడా సైలెంట్గా ఉన్నాడు. బావా, ఇంత జరిగిందా? అవును మరదలా, కానీ ఇంకొక పెద్ద కథే ఉంది. అది నేను వెళ్ళొచ్చాక చెప్తాను. అంటే నువ్వు కూడా వెళ్తున్నావా? వెళ్ళాలి కదా మరదలా. జోష్న సూరజ్ని కిడ్నాప్ చేసిన వీడియో, సూరజ్తో మాట్లాడే మాటల్ని నేను రికార్డ్ చేయాలి కదా, అందుకే వెళ్తున్నాను. నువ్వు పారుకి నేను బయటకు వెళ్ళానన్న అనుమానం రాకుండా చూసుకో అని చెప్పేసి కార్తీక్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా పారిజాతం, అమ్మయ్య, ఆ కార్తీక్ గడి కానీ దీప కానీ ముసలోడు కానీ ఎవ్వరు కానీ జోష్నని చూడలేదు. ఇక ఏ సమస్య లేనట్టే అని చెప్పేసి అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన జోష్న అయితే సూరజ్ కిడ్నాప్ చేసిన ప్లేస్కి అయితే వస్తుంది. ఇక రౌడీలు సూరజ్ని కట్టేయడంతో అక్కడికి వచ్చిన జోష్న అయితే సూరజ్ని చూస్తుంది. ఇక సూరజ్, జోష్న అంటే నన్ను కిడ్నాప్ చేయించింది నువ్వా? అవును. ఏంటి, నువ్వు మా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇస్తే నేను భయపడిపోతాననుకుంటున్నావా? నీకు నేనంటే ఏంటో తెలియాలి కదా.
నా నుంచి సారీ ఎక్స్పెక్టేషన్ చేయడమే కాకుండా డబ్బులు వద్దని నా కటౌట్తో నీ కొట్టు ముందు జ్యూసులు అమ్మాలా నేను? అందుకే నువ్వన్న వాడివే కనిపించకపోతే మా తాతకి నీ మాట మీద నమ్మకం ఉండదు. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాను. జ్యోత్స్న, చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీ వాళ్ళందరి ముందు నువ్వు చేసిన దానికి అందరి ముందు నేను అడిగిన దానికి ఒప్పుకొని ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసి నన్ను మీ వాళ్ళ ముందు దోషిగా నిలబెట్టడం చాలా తప్పు. ఏంట్రా నువ్వు నాకు తప్పొప్పులు చెప్పేది? నీకు చాలా పొగరు. అవును, డబ్బున్న వాళ్ళ దగ్గర నీలాంటి వాళ్ళు ఇంత ఓవర్ యాక్షన్ చేయకూడదు. డబ్బున్న వాళ్ళతో పెట్టుకుంటే నీ గతి ఏమవుతుందో తెలియాలి కదా. అందుకే నిన్ను కిడ్నాప్ చేశాను. రేపు మా తాత నువ్వింకా స్టాల్ పెట్టలేదా, స్టాల్ గురించి ఏమైందని మా బావని అడుగుతాడు. మా బావ నీకు ఫోన్ చేస్తాడు, కానీ నీ ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. అప్పుడు నువ్వెక్కడికో పారిపోయావని, నీ మాట మీద నమ్మకం లేదని మా తాత నీ మాటల్ని రెస్పెక్ట్ ఇవ్వడు. ఇక నీ విషయాన్ని కూడా మర్చిపోతాడు. 2 రోజులు పోయాక నేను నిన్ను కిడ్నాప్ చేశానని నువ్వు మాయ మాటలు చెప్పినా ఎవ్వడో నీ మాటని నమ్మడు. ఎందుకంటే నేనంత బిల్డప్ ఇస్తా మా ఇంట్లో. జ్యోత్స్న, ఏయ్ అరవకు, జరిగేది అదే. ఏయ్ చూడండి, వీడికి తిండి పెట్టద్దు, వీడిని ఇలాగే పస్తులు ఉంచండి. నేను చెప్పే వరకు వీడికి తిండి కానీ ఏమీ కానీ పెట్టద్దు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు, సరేనా? వీడిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టేసి ఇలాగే ఉంచండి అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇదంతా కూడా కార్తీక్ అయితే వీడియోని రికార్డ్ చేస్తారు. జ్యోత్స్న, భలే దొరికావు, రేపుంటుంది అసలు కదా అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇక జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం హాల్లోకి అయితే వస్తారు. జ్యోత్స్న వెంటనే పారిజాతానికి సాగ చేస్తుంది. ఇక పారిజాతం, ఒరే కార్తీక్ అని అంటూ ఉంటే, పారిజాతం ఎందుకు అలా అరుస్తున్నావు? అరవట్లేదండి, కార్తీక్ గారిని పిలుస్తున్నాను. ఇప్పుడు వాడితో నీకేం అవసరం? అదేంటండి, జ్యోత్స్నని సూరజ్ స్టాల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ జ్యూస్లో అమ్మించమని గంట సేపు కార్తీక్ గడికి మీరు చెప్పారు కదా, మరి వెళ్ళాలి కదా, అందుకే పిలుస్తున్నాను. అబ్బో, నిన్నటి వరకు అమ్మాయిని అక్కడ అలా పెడతాము వద్దు అని చెప్పిన నువ్వు ఈరోజేంటి ఇంత కంగారు పడుతున్నావు? మళ్ళీ అక్కడ ఏదైనా చేస్తున్నావా? అయ్యో, నేనెందుకండి అలా చేస్తాను? జ్యోత్స్న కూడా మారిపోయింది. మీరు చెప్పాక దాని తప్ప అదేదో తెలుసుకుంది. అందుకే అది కూడా రెస్టారెంట్ దగ్గరికి కాకుండా ముందు స్టాల్ దగ్గరికే వెళ్దామని బావని పిలువుగ్రాని అని చెప్పింది. ఏ జ్యోత్స్న? అవును తాత, నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. దాన్ని సరిదిద్దుకోవాలనుకున్నాను. సూరజ్ అడిగిన దాంట్లో కూడా తప్పులేదు. అందుకే సూరజ్కి సారీ చెప్పి తన స్టాల్లో 1 గంట సేపు కాదు 2 గంటల సేపు నేను జ్యూస్ అమ్మాలని డిసైడ్ అయ్యాను. జ్యోత్స్న, నీ తప్పేంటో నువ్వు తెలుసుకున్నావు. మీ తాత అన్న మాటలకి నువ్వు రియలైజ్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని సుమిత్ర అంటుంది. దాంతో శివనారాయణ, జ్యోత్స్న, మనం తప్పు చేయడం సహజమే, కానీ ఆ తప్పుని సరిదిద్దుకున్నవాడే గొప్పవాడు అవుతాడు. ఒక సీఈఓకి ఉండాల్సిన లక్షణం కూడా అదే. ఇప్పటికైనా నీ తప్పుని తెలుసుకున్నావు, నాకు చాలా ప్రౌడ్గా ఉంది. కానీ కార్తీక్ ఏంటి ఇంకా లేడు? కార్తీక్ అని వెనకాలనే దీప, బావ ఏదో పనుందని వెళ్ళాడు తాత, ఇంకా రాలేదు. ఏంటి, పనుందని వెళ్ళాడా? ఏం పని ఉంటుంది వాడికి ఇంత ఉదయాన్నే? వచ్చేసాను తాత, మంచి పెద్ద పనే ఉంది. ఏంట్రా ఏమంటున్నా నువ్వు? అవును తాత, నేను ఒక పెద్ద పని మీదే బయటికి వెళ్ళాను. అదేంటో మీకు తెలిస్తే అందరూ షాక్ అయిపోతారు. ముందు పారు అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. ఏంట్రా ఏమంటున్నా నువ్వు? బావా, ఇదంతా కూడా పక్కన పెట్టు, ముందు మనం సూరజ్ స్టాల్ దగ్గరికి వెళ్ళాలి, పద బావా అని వెనకాలే. అదేంటి పెద్ద మేడం, సూరజ్ స్టాల్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? సూరజ్ స్టాలే పెట్టలేదు కదా, అసలు సూరజ్ అక్కడ లేడు. అవును తాత, సూరజ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంట్రా నువ్వు అంటుంది? బావేంటి సూరజ్ని కిడ్నాప్ చేసిన విషయం గురించి తాతకు చెప్తున్నాడు? బావకి ఇలా తెలిసింది అని చెప్పేసి అనుకుంటుంది. ఇక పారిజాతం, ఓసే పాపిష్టిదానా, ఏం చేసావే, మళ్ళీ ఏదో పెంట చేసావు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక దశరథ, కార్తీక్ ఏమంటున్నారు నువ్వు? అవును మావయ్య, సూరజ్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాప్ కూడా చాలా దారుణమైన కిడ్నాప్. సూరజ్కి రాత్రంతా తిండి కూడా పెట్టద్దని చెప్పారంట కిడ్నాప్ చేసిన వాళ్ళు. బావేంటి చూసినట్టు చెప్తున్నాడు అని అనుకుంటూ ఇక జ్యోత్స్న కంగారు పడుతూ ఉంటుంది. దాంతో దీప, ఏంటి బావ నువ్వు అంటుంది? సూరజ్ని కిడ్నాప్ చేయడం ఏంటి, అది కూడా తనకి తిండి కూడా పెట్టొద్దని చెప్పడం ఏంటి? నువ్వు చూసావా బావా? చూడటం ఏంటి మరదలా, వీడియో కూడా తీసుకొచ్చాను.
ఏంట్రా నువ్వంటుంది? అవును తాత, ఒక్కసారి వీడియో చూడు. సూరజ్ని ఎవరు కిడ్నాప్ చేశారో, ఆ కిడ్నాపర్స్ ఎంత దారుణమైన వాళ్ళో నీకే తెలుస్తుంది అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ వీడియోని చూస్తాడు. అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పక్కనున్న దశరథ్ కూడా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు. ఇక జ్యోత్స్న, ఏముందా వీడియోలో? నిజంగా సూరజ్ గారిని నేనే కదా కిడ్నాప్ చేశాను, మరందులో నేనే ఉంటానుగా అని అనుకుంటూ ఉంటే పారిజాతం, ఏదండి ఇవ్వండి, ఆ సూరజ్ని ఎవడు కిడ్నాప్ చేశాడో నేను చూస్తాను అని వెనకాలనే జ్యోత్స్న ఇక సూరజ్తో మాట్లాడిన మాటలు, అలాగే సూరజ్ని కిడ్నాప్ చేసినంతా కూడా ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతారు. అక్కడున్న సుమిత్ర అయితే, బుద్ధుందా నీకు, ఇలాంటి పని ఎలా చేశావే అని వెనకాలనే మమ్మీ అది అని అంటూ ఉంటే శివనారాయణ జ్యోత్స్న చెంప పగలు కొడతాడు. మనుషుల్ని కిడ్నాప్ చేసి రౌడీ అయిపోదామనుకుంటున్నావా నువ్వు? అది కాదు తాత. ఎర్మై, నిన్ను సీఈఓ చేయాలని నేననుకుంటే నువ్వు రౌడీ అవ్వాలనుకుంటున్నావా? నిన్ను కిడ్నాప్ చేసిన వాడికి ఏమాత్రం తేడా లేదు. అది కాదు తాత, వాడేమో నీకు డబ్బు కోసం కిడ్నాప్ చేశాడు, నువ్వేమో నీ పరువు నీ అహంకారాన్ని కాపాడుకోవడం కోసం సూరజ్ని కిడ్నాప్ చేశావు. అసలు నువ్వు మనిషివేనా? ఈ వీడియో కనుక జనాల్లోకి వెళ్తే శివనారాయణ మనవరాలు పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతుంది అనుకున్నాం, కానీ శివనారాయణ మనవరాలు ఒక కిడ్నాపరు, ఒక రౌడీ అని చెప్పుకుంటారు. అసలు నీ చేసే పనులు చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. తాత అది మాట్లాడకు. ఇంకా ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఏం పారిజాతం, ఈ కిడ్నాప్ వెనుక నీ పాత్ర కూడా ఉందా? అందుకే నా ఉదయం నుంచి స్టాల్కి వెళ్ళాలి అంటున్నావు. అయ్యో ఒట్టండి, ఇందులో నాది ఏమాత్రం ప్రమేయం లేదు, దీనికే నాకు ఏ సంబంధం లేదు అని వెనకాలనే ఇక కార్తీక్, తాత ఇదంతా జ్యోత్స్నే చేసింది. అవును, రాత్రి జ్యోత్స్న మాటలు విన్నాను, అనుమానం వచ్చి వెనకాలే వెళ్ళాను. అప్పుడే తెలిసింది జ్యోత్స్న సూరజ్ని కిడ్నాప్ చేసిందని. రాత్రి నేను సూరజ్ని కాపాడి ఇంటికి తీసుకొచ్చాను. ఇప్పుడు సూరజ్ కూడా ఆల్రెడీ అక్కడ స్టాల్తో రెడీగా ఉన్నాడు. సూరజ్ చాలా మంచివాడు తాత. జ్యోత్స్న చేసిన దాన్ని తను వదిలేసి తన ఆత్మాభిమానాన్ని కాపాడుకోవడానికే మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు. కానీ పెద్ద మేడ అవన్నీ పట్టించుకోకుండా తన పంతాన్ని, తన అహంకారాన్ని, పొగర్ని చూపించాలనుకుంటుంది. చూసావే, మనిషి అంటే అలా ఉండాలి, నీలా కాదు. మమ్మీ నోర్బై, నువ్వేమీ మాట్లాడద్దు. చూడు, నువ్వు అక్కడ 1-2 గంటలో జ్యూసులు అమ్మడం కాదు. సూరజు నిన్ను క్షమించాను అన్నంతవరకు నువ్వు ఆ స్టాల్లో జ్యూస్ అమ్మాల్సిందే. అవును మావయ్య గారు, కన్న తల్లిగా నేను ఇది మిమ్మల్ని కోరుకుంటున్నాను. చూడమ్మా సుమిత్ర, నువ్వేమనుకుంటున్నావో అది తప్పకుండా జరుగుతుంది. జ్యోత్స్న సూరజ్ క్షమాపణ ఒప్పుకునే వరకు అక్కడే పనిచేస్తుంది, లేకపోతే సీఈఓ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తాత, మరి సీఈఓగా నేను దీపం మీద గెలవాలి కదా, అలాంటప్పుడు తప్పు చేయకముందు నీకు ఈ ఆలోచన ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ ఇది జరగాల్సిందే. 1 రోజో 2 రోజుల్లో సూరజ్ మనసుని నువ్వు మెప్పిస్తే త్వరలోనే నువ్వు బయటపడచ్చు అని వెనకాలనే ఇక జ్యోత్స్న తప్పేది లేక, సరే తాత అలాగే చేస్తాను. బావా పద వెళ్దాం. ఒరే, నేను కూడా వస్తానరా నీతో పాటు. ఎందుకు? ఏమండి, చూశారు కదా మీరు, ఇందులో నాదే పాత్ర లేదు. జ్యోత్స్నని దారిలో తెప్పించడం కోసమే నేను వెళ్తానంటున్నాను. సరే వెళ్ళు. అక్కడేదైనా పొరపాటు జరిగితే మాత్రం నిన్ను కూడా ఇంట్లోకి రానివ్వను. నేనేం చేశానండి? నువ్వేకా మనవరాల్ని వెనక తిరుగుకుంటూ మనవరాల జీవితాన్ని నాశనం చేస్తున్నావు. అది కాదండి, ఇంకేం మాట్లాడద్దు వెళ్ళు అని వెనకాలనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలోకి దీప, అత్తయ్య నేను కూడా ఆఫీస్కి వెళ్తాను. దీప, ఒక్కదాన్నవే ఎలా వెళ్తావు? కార్తీక్ కూడా వెళ్ళిపోతున్నాడు కదా, నేనున్నాను కదమ్మా చెల్లెమ్మా. దీపని నేను ఆఫీస్కి తీసుకెళ్తాను అని దశరథ్ అంటాడు. ఇక కాంచన, అన్నయ్య దీప అంటే నీకు చాలా అభిమానం కదనా అన్నయ్య. దీపక్కి ఒక తండ్రి ఉన్నా కూడా నీలాగే ప్రేమగా చూసుకునేవాడేమో కదన్నయ్య. అవునమ్మా, దీపే కదా నాకు అసలైన కూతురు, నేనే కదా దీపకి తండ్రిని, అందుకేనేమో నీకు అలా అనిపిస్తుంది అని దశరథ మనసులో అనుకుంటాడు. ఇక శివనారాయణ, అదేంటి కాంచన అలా మాట్లాడుతావు? దశరథ ఎప్పుడు దీపని తన కూతురని అనుకుంటాడు, అందుకే దీప ప్రతి విషయాన్ని దశరథ చాలా ముఖ్యంగా మాట్లాడతాడు. ఏం దశరథ? అవును నాన్న, దీప పద వెళ్దాం అని చెప్పేసి ఇక దశరథ దీపం తీసుకుని వెళ్ళిపోతాడు. ఇంతలోకి అక్కడున్న శివనారాయణ, దీప ప్రతి విషయంలోనూ దశరథ ఎందుకనో చాలా సీరియస్గా ఉంటున్నాడు. ఏదో జరుగుతుంది. దీప మీద దశరథకి ఉన్నది జాలో, దయో, కరుణ కాదు, ప్రేమ, వాత్సల్యం.
ఒక తండ్రికి కూతురు మీద ఉన్న ప్రేమ దశరథలో కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? సుమిత్ర ఆపరేషన్ ముందు నుంచి దశరథ దీప విషయంలో ఇలాగే ప్రవర్తిస్తున్నాడు. ఏమీ అర్థం కావట్లేదు. చూద్దాం, ఏదో జరుగుతుంది అని అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కాంచన, వదినా, కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి? ఏం లేదు వదినా, నాకు తెలుసు వదినా, కన్న తండ్రి చావు బతుకుల మధ్య ఉంటే ఏ కూతురికైనా బాధగానే అనిపిస్తుంది. వదినా, ఆ మనిషి గురించి నాతో మాట్లాడద్దు. అది కాదు వదినా, నీకు తెలుసు కదా ఆ మనిషి నాకు ఎంత ద్రోహం చేశాడో. ఆ మనిషి వల్ల నేను ఏం కోల్పోయానో. దయచేసి ఆ మనిషి కోసం మాట్లాడద్దు వదినా అని చెప్పి సుమిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాంచన, నువ్వు ఎంత కోపాన్ని బయట పెడుతున్నా నీ మనసులో ఉన్న బాధ నాకు అర్థమవుతుంది వదినా అని చెప్పేసి కాంచన అనుకుంటుంది. ఇక జోష్న అయితే సూరజ్ స్టాల్లో జ్యూస్లు అమ్ముతూ ఉంటుంది. ఇక కార్తీక్ అలాగే పారు అయితే జోష్న వెనకాల నిలబడి జోష్నతో జ్యూస్లు అమ్మిస్తూ ఉంటారు. ఇక సూరజ్ కూడా జోష్నతో జ్యూసులు తయారు చేస్తూ ఉంటే జోష్న కావాలనే జ్యూస్ని కింద పడేస్తుంది. దాంతో సూరజ్, ఏం చేస్తున్నావు? నేను కావాలనే పడేశాను. నా వల్ల నీకు ప్రాఫిట్ వస్తుందని అనుకుంటున్నావు కదా, కానీ నా వల్ల నీకు నష్టం వస్తుందని తెలియడం కోసం ఇదంతా చేస్తున్నాను. చూడండి మిస్ హైదరాబాద్, నేను మీ సారీని యాక్సెప్ట్ చేసే వరకు మీరు ఇక్కడే పనిచేయాలి. మీరు ఇలాంటివి చేస్తే నేను ఎప్పటికీ యాక్సెప్ట్ చేయను. నిజమే కదా, ఇదొకటి ఉంది కదా నాకు అని చెప్పేసి జోష్న అయితే ఇక అక్కడ చాలా జ్యూస్లని అమ్ముతూ ఉంటుంది. ఇక అలా సాయంత్రం అవుతుంది. కానీ సూరజ్, నేను ఇంకా సాటిస్ఫై అవ్వలేదు మేడం. కానీ నీలాంటి వాళ్ళకి ఇది బుద్ధి ఉండాలని చేపించాను. ఇంకొకసారి డబ్బున్న అహంకారంతో నువ్వు ఎవరి విషయంలోనూ తప్పు చేయకూడదని నిన్ను ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంచేలా చేశాను. ఇక నువ్వు స్టాల్కి రావాల్సిన అవసరం లేదు. కార్తిక్ బ్రో, నిన్న కిడ్నాపర్స్ నుంచి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఈ విషయంలో నీకు నేను రుణపడి ఉంటాను. అదేంటి అలా అంటూ సూరజ్ బ్రో, నువ్వు మా మాస్టర్ని టైంకి సేవ్ చేసి కాపాడావు. అలాంటిది నేను సేవ్ చేయకుండా ఉంటానా? సరే సూరజ్, ఇంకొకటి, రేపు మా అత్త బర్త్డే, నువ్వు తప్పకుండా పార్టీకి రావాలి. నేనా? వాడెందుకురా అని పారిచేతమంటుంది. పారు, తాతే నాకు చెప్పమన్నాడు, తాతకు చెప్పమంటావా? అయితే చెప్పలే అని వెనకాలనే. ఇక సరే బ్రో, నాకు స్టాల్ పని ఉంటుంది కాబట్టి నేను టైంకి రాలేను, కానీ ఖచ్చితంగా ఏదో ఒక టైంలో కనిపించి వెళ్తాను. అలాగే ఆంటీకి ఒక గిఫ్ట్ కూడా ఇస్తాను నా తరపు నుంచి అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన రాత్రి అవుతుంది. ఇక దీప ఏమో మౌనంగా ఆలోచిస్తూ ఉంటే, దీపా, ఏమైంది అలా ఉన్నావు? బావా, రేపు మా అమ్మ పుట్టినరోజు. మా అమ్మని తెలిసాక మా అమ్మ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు ఇది. అవును, అందుకే మా అమ్మ కోసం నేను ఒక బహుమతి రెడీ చేశాను. ఏంటి దీపా అది? ఇదిగో బావా అని వెనకాలనే. కార్తిక్ అది చూసి ఒక్కసారిగా, దీపా, ఇది చాలా బాగుంది. ఖచ్చితంగా అత్త దీన్ని చూసి సంతోషపడుతుంది. ఇది మా అమ్మకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను బావా. సరే దీపా, అత్తకి గిఫ్ట్ ఇవ్వు, అత్త ఫ్లాట్ అని చెప్పేసి అంటాడు. ఇంకా ఉదయం అవుతుంది. కార్తిక్ సుమిత్ర బర్త్డే కోసం ఇల్లంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేయించి ఉంటాడు. అప్పుడే పారిజాతం ఇక జోస్న కిందికి వస్తారు. బావా, మా మమ్మీ బర్త్డేకి హడావుడి అంతా నీదేలా ఉంది? అవును మరదలా, ఏం చేస్తాం, కూతురున్న ప్రయోజనం లేదు కదా. బావా, అంతే కదా మరదలా, నేనేమైనా తప్పు మాట్లాడానా? ఏం పారు? ఒరేయ్, నువ్వేం మాట్లాడినా కరెక్టేరా, నువ్వు పెద్ద మాయలోడివి. పారు, ఈ కేక్ ఎలా డెకరేట్ చేశాను? చాలా బాగుందిరా. అవును బావా, లైఫ్ కలర్ఫుల్గా ఉంటే ఏదైనా బాగుంటుంది, ఈ కేక్ లాగానే. మీరు మాటలైనా బర్త్డే అత్తని పిలుస్తారా లేదా? మేము రెడీగానే ఉన్నాన్రా అని చెప్పేసి సుమిత్ర వాళ్ళందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక సుమిత్రని కార్తిక్, హ్యాపీ బర్త్డే అత్తయ్య, హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అంటూ సౌర్య కూడా విష్ చేస్తుంది. ఇక అక్కడ ఉన్న అందరూ కూడా సుమిత్రకి విష్ చేస్తారు. దాంతో సుమిత్ర అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. ఇక దశరథ, సుమిత్ర, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు, కేక్ కట్ చేస్తావా? అమ్మమ్మ, నువ్వు కేక్ కట్ చేసే ముందు నీకు మా అమ్మ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇస్తుంది, అది నువ్వెప్పటికీ మర్చిపోలేవు. అవునత్త, దీప ఇచ్చే గిఫ్టు నీకు ఈరోజు చాలా స్పెషల్ గిఫ్టు. అవునా? అంత గొప్ప గిఫ్ట్ దీప ఏమిస్తుందో అని పారిజాతం అనగానే దీప ఆ గిఫ్ట్ని ఇస్తుంది. ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం, మమ్మీ, ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయి, బావ చెప్తున్నాడుగా అది చాలా అమూల్యమైన గిఫ్ట్ అని, అదేంటో మేము చూడాలి. కార్తిక్ చెప్పాడు అంటే అది ఖచ్చితంగా గుర్తుపుండి పెట్టుకునే గిఫ్టే అయి ఉంటుంది. జ్యోత్స్న,
నువ్వు కాసేపు సైలెంట్గా ఉండవే. సుమిత్ర, ముందు ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయి అని అనగానే సుమిత్ర ఇంకా ఆ గిఫ్ట్ పేపర్ని ఓపెన్ చేస్తుంది. ఇక అందులో దీప అలాగే తల్లిదండ్రుల చేతిని పట్టుకొని ఒక చిన్న పాప ఉన్నట్టు ఉంటుంది. అది చూసిన సుమిత్రకి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళొస్తాయి. సుమిత్ర, దీప ఇచ్చే గిఫ్ట్ చూసి నువ్వు ఎంతో సంతోషపడతావంది, మరి నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటి అని వెనకాలనే దశరథ, సుమిత్ర ఏమైంది? ఏం లేదండి, ఒక్కసారి దీప నా బాల్యాన్ని గుర్తు చేసింది, అందుకే కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి. దీప, నిజంగానే ఇది నేను మర్చిపోలేని గిఫ్ట్ అని చెప్పేసి అనగానే దీప కార్తీక్ చాలా సంతోషపడతారు. అమ్మమ్మ, ముందు నువ్వు కేక్ కట్ చేసి నాకు పెడతావా లేదా? నువ్వు కేక్ ఎప్పుడు పెడతావా అని ఎదురు చూస్తున్నా అని అనగానే పెడతానే అమ్మమ్మ అని చెప్పేసి ఇక సుమిత్ర కేక్ కట్ చేసి ఫస్ట్ శౌర్యకే తినిపిస్తుంది. అది చూసిన జ్యోత్స్న అలాగే పారిజాతం, ఎంతైనా ముని మనవరాలు కదా, చూసావుగా ఎలా తినిపిస్తుంది సుమిత్ర. అవును గ్రాని, ఎప్పుడు మమ్మీ బర్త్డేకి నాకే కేక్ తినిపించేది, కానీ ఈరోజు శౌర్యకి తినిపిస్తుంది. మమ్మీ, నువ్వేం చేస్తున్నావు? నీ బర్త్డేకి నాకు కదా కేక్ పెడతావు, శౌర్యకి పెడుతున్నావేంటి? వసే, శౌర్య చిన్నపిల్ల, అందరికంటే చిన్నది, దానికి కాకుండా నీకెలా పెడతాను? మమ్మీ, మనుషులు వచ్చారని నువ్వు నన్ను వదిలేస్తే నేను తట్టుకోలేను మమ్మీ, ఆ కేక్ నాకే పెట్టాలి. పెద్ద మేడం, నువ్వేనా చిన్నపిల్లవనుకుంటున్నావా? చిన్నపిల్లతో పోటీ పడుతున్నావు, గాడిదలాగా పెరిగి అని వెనగాలనే బావా, లేకపోతే ఏం పారు, నువ్వేనా చెప్పవా? నేను చెప్పానురా, నా మాట వింటుందా ఇది? ఉసి వెనక్కి రావే అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?